కొంచెం అలా సైడ్ ఇచ్చేయండి దారి. అందరికీ నమస్కారం. ఈరోజు కురుపాం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్లో, కురుపాం ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ అయిన అనంతరం ఈరోజు కురుపాం హెడ్ క్వార్టర్ అంతా కూడా జన సంద్రోహంగా ఈరోజు మారిపోయింది. జన సంద్రంగా మారిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏ గ్రామాలకి ఓటు అభ్యర్థించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజానీకం, మహిళలు పెద్ద ఎత్తున సాదరంగా ఆహ్వానం పలికి మాకు మనస్ఫూర్తిగా ఆశీర్వదించేటువంటి పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుంది. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో పార్టీలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా, ₹1 లంచం లేకుండా, మధ్యవర్తి లేకుండా సంక్షేమ పథకాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా, తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ, మాకు ఓటు వేయకపోయినా, రాజకీయాలు చేయకుండా ప్రతి ఒక్కరికి, అర్హుడైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించింది జగనన్న ప్రభుత్వం. అదేవిధంగా కురుపాం నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయినప్పటికీ 3 సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి చేసి చూపించిన సందర్భం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చూస్తున్నారు. కురుపాం నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో 150 కోట్ల రూపాయలతో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీని, చిట్ట చివరి నియోజకవర్గమైన ఉమ్మడి విజయనగరం జిల్లాలో మారుమూల నియోజకవర్గమైన కురుపాం నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 150 కోట్లతో ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చి ఈరోజు నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గిరిజన ప్రాంతం అంటే విద్య, వైద్యం, రోడ్లు, అదేవిధంగా మంచినీటి సౌకర్యం, కనెక్టివిటీ, ఈ 5 అంశాలు చాలా కీలకం. మా నియోజకవర్గంలో ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రోడ్లు లేనటువంటి గ్రామాలకు కూడా ఈరోజు రోడ్లు వేసి, బస్సులు ఇచ్చి, సుమారుగా కురుపాం నియోజకవర్గంలో ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా R&B, పంచాయతీరాజ్, PIU డిపార్ట్మెంట్లు అన్నీ కలిపి 300 కోట్ల రూపాయలతో రోడ్లు వేసి ప్రజలకు అందించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో వైద్యం పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కురుపాం నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీపురం భద్రగిరి హాస్పిటల్లో అయితే కనీసం స్టాఫ్ లేనటువంటి పరిస్థితి గతంలో. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో భద్రగిరి CHCకి 9 కోట్లు శాంక్షన్ చేసి ఈరోజు బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కురుపాంలో ఎక్స్టర్నల్ బిల్డింగ్ 3 కోట్ల రూపాయలతో నిర్మించి ప్రారంభానికి రెడీగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అన్ని PHCలు కూడా నాడు నేడు ద్వారాగా మౌలిక వసతులు కల్పించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు మౌలిక వసతులే కాకుండా ప్రతి హాస్పిటల్లో కూడా అన్ని ఖాళీలను భర్తీ చేసి కురుపాం నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ప్రజలకి మెరుగైన వైద్యం అందిస్తుంది జగనన్న ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎడ్యుకేషన్ విషయానికి వస్తే కురుపాం నియోజకవర్గంలో సుమారుగా 300 స్కూళ్ళని 90 కోట్ల రూపాయలతో నాడు నేడు ద్వారాగా అభివృద్ధి చేశామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంచినీటి సౌకర్యం కూడా చాలా వాటర్ ట్యాంకులు గ్రామాల్లో కట్టడం జరిగింది. JJM ద్వారా 100 కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చి టెండర్ కొంత కంప్లీట్ అయ్యి, కొన్ని వర్కులు కంప్లీట్ అయ్యి, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కనెక్టివిటీ అనేది గిరిజన ప్రాంతాల్లో చాలా ఇంపార్టెంట్. ఈరోజు 100కు పైగా సెల్ టవర్లని ఏర్పాటు చేస్తూ కొన్ని ఓపెన్ అయినాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రకంగా
కురుపాం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది జగనన్న ప్రభుత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 1700 కోట్ల రూపాయల సంక్షేమం, 1000 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకురావడం ఈరోజు కురుపాం నియోజకవర్గాన్ని అటు అభివృద్ధిలోనూ ఇటు సంక్షేమంలోనూ ప్రజలకి పెద్ద ఎత్తున మేలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. కాబట్టే ఈరోజు ఏ గ్రామాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నామినేషన్ అనేది కురుపాం గడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాని మళ్ళీ నిరూపించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి 2 ఓట్లు ఎంపీ అభ్యర్థికి 1, ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఓటు వేసి గెలిపించాలని మీ ద్వారా ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకున్న. జై జగన్. డాక్టర్ గుమ్మ తనుజరాణిని. నేను అరకు పార్లమెంట్ అభ్యర్థిని. ఈరోజు 7 నియోజకవర్గాల్లో ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క గడప, ప్రతి ఒక్క గుమ్మం, ప్రతి ఒక్క ఇల్లు జగనన్న గారు చేసిన అభివృద్ధినే తలుచుకుంటున్నాయి. అదేవిధంగా జగనన్న తీసుకుని వచ్చిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష. ఖచ్చితంగా మేడం గారు కానీ నేను కానీ అత్యంత మెజారిటీతో గెలుస్తామన్న నమ్మకం నాకు భారీగా ఉంది. ఈ చూస్తున్నటువంటిది ఉంది. 3 పార్టీలే కాదు 30 పార్టీలు వచ్చినా మన నాయకుడిని ఏమి చేయలేరు. ఎందుకంటే మన నాయకుడు జనాల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు, ప్రజానాయకుడు. కాబట్టి ద ఓన్లీ పవర్ఫుల్ లీడర్ హూ ఈస్ బోర్న్ ఫ్రమ్ ద పీపుల్స్ హార్ట్.